హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం. నమస్తే అందరికీ. మా బృందావనం యాత్ర తర్వాత మేము గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరిన పరిస్థితి ఇది. మీరు ఈ అద్భుత యాత్రలో కలిసి రావచ్చు. మేము గోవర్ధనగిరి వైపు ప్రయాణం ప్రారంభించగానే దగ్గర పడుతున్న కొద్దీ ఆ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణం మనసును తాకుతుంది. మధ్యలో మనం ఒక ప్రత్యేక పాయింట్ చూశాము. కుసుమ్ సరోవర్ లేదా ప్రాచీనంగా పరిగణించబడే గోవర్ధన్ సరోవర్. ఇది గిరిబరిలోని ఒక పవిత్ర నీటి నిల్వ. ఇక్కడ నీటిని చుట్టిన రాజస్థానీ శైలిలో మోసాయి ఘాట్లు, చతుర్భుజాల ఆకృతిలో గోడలు ఉంటాయి. ఈ సరోవర్ పరివేషం శ్రీకృష్ణ రాధాదేవి లీలలతో అనుసంధానించబడింది. సరోవర్ వద్ద మన భావోద్వేగాలు భక్తులు మౌనంగా నిలబడి ప్రార్థిస్తారు. సరోవర్ వెలుపల కుగిలో చిన్న చిన్న శిల్పాలు, చతుర్భుజ ఘటాలు కనిపిస్తాయి. ఈ దృశ్యం మనకు గతం భక్తి మధ్యకు వీస్తుంది. ఈ ప్రదక్షిణలో మా దృష్టిని బాగా ఆకర్షించిన ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఒక భక్తుడు చేతిలో తెరచాప తీసుకొని భూమిపై వేసుకున్నాడు. తెరచాప మీద పూర్తిగా పడుకున్నాడు. పూర్తిగా నేలను తాకేటట్లు ప్రణామం చేశాడు. తర్వాత మళ్ళీ లేచాడు. కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి తిరిగి తెరచాప వేసి మళ్ళీ పడుకున్నాడు. ఇలా పడుకోవడం, లేచడం, ముందుకు కదలడం ప్రతి చలనంలోని భక్తి, శ్రద్ధ, సమర్పణ. ఈ విధానాన్ని దండావత్ ప్రదక్షిణ అంటారు. అంటే ప్రతి పొడవు అతను పడుకున్నంత దూరం ముందుకు వెళ్ళి మొత్తం 21 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు. ఇది చూస్తే మనసే గడ్డగట్టినట్లు అవుతుంది. ఒక మనిషి ప్రేమ, శ్రద్ధ, నమ్మకం ఇంతటి శక్తిని ఇస్తుందా అని ఆశ్చర్యమే. అతని శ్వాసలో కృష్ణుడు, అతని శ్రమలో భక్తి, అతని ప్రతి అడుగులో కృతజ్ఞత. ఈ దయనీయమైన దృశ్యం మా హృదయాన్ని బాగా తాకింది. ప్రదక్షిణ మార్గంలో మేము గమనించిన మరికొన్ని అద్భుత దృశ్యాలు. రోడ్డుకి రెండు వైపులా వరుసగా నిలబడ్డ పచ్చని చెట్లు, పక్కనే కనిపించే చిన్న చిన్ని పర్వతాల నీడ, భక్తులకు తాగునీరు, పూలు, ప్రసాదం ఇస్తున్న సేవాదారులు, చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి నడుస్తూ కనిపించారు. వృద్ధులు కూడా ధైర్యంగా యాత్ర పూర్తి చేస్తూ కనిపిస్తూ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ప్రతి మలుపులోనూ ఓ చిన్న ఆలయం, ఎక్కడ చూసినా గోవర్ధనుడి కథలు చెబుతున్న గోడ చిత్రాలు. ఈ ప్రదేశం పూర్తిగా ఒక దైవిక యాత్రగా అనిపించింది. ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడి స్థానికులు చెప్పిన ఒక విషయం ఎంతో హృదయానికి హత్తుకుంది. ఇక్కడ నడిచే ప్రతి గాలి కూడా కృష్ణుడి స్పర్శను అందిస్తుంది అని. గోవర్ధనగిరి గురించి భగవాన్ కృష్ణుడు ఈ గిరిని తన చిన్న వేళ్లతో ఎత్తి వజ్రోలి దేవతల వర్షం నుండి ప్రజలను రక్షించిన కథ మనందరికీ తెలిసింది. ఆ దివ్య సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది గిరిరాజ్ ప్రదక్షిణ చేస్తారు. ఫోటోలో కనిపించే ఈ వాతావరణం మనను ఆధ్యాత్మిక నిశ్శబ్దానికి తీసుకెళ్తుంది. ప్రదక్షిణ మార్గంలో ముఖ్య స్థలాలు రాధాకుండ్, మనసి గంగా, గోవింద్ కుండ్, కుసుమ సరోవర్ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కథలు మరియు పురాణాలతో నిండి ఉండి వాటిని పిలిచే భక్తుల ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్రదక్షిణలో ప్రకృతి, పురాణం, భక్తి మిశ్రమం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. మేము గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో కనిపించిన దైవస్ఫూర్తి దృశ్యాలు నిజంగా ఈ యాత్రను మరింత పవిత్రంగా మార్చాయి. అది రాధాకుండ్ ప్రాంతం. నీళ్లపై ప్రతిబింబించిన ఆ అందమైన మందిరాలు, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ నిలబడి క్షణం శ్వాసిస్తేనే మనసంతా శాంతితో నిండిపోతుంది. ఈ ప్రాంతం బృందావనంలో అత్యంత పవిత్రమైన తీరుల్లో ఒకటి. మరో కొంచెం దూరం వెళ్ళగానే చేరుకున్నాం శ్రీ గిరిరాజ మహారాజ్ దేవాలయం దగ్గరికి. రంగురంగుల అలంకరణలతో, పూలతో చేసిన మండపాలు, గంటల చప్పుళ్ళు. అక్కడ నిలబడితే భక్తి రసమే మనలో ప్రవహించినట్టు అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నాగ్ నేచర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై కృష్ణ. రాధే రాధే.